హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం లావా వాళ్ళ యువా 3 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇంతకుముందు లావా యువా 3 ప్రో అని చెప్పేసి ఒక మొబైల్ వీళ్ళు తీసుకొచ్చారు కదా. ఈసారి లావా యువా 3 గురించి మాట్లాడినట్టయితే ఫీచర్స్ పరంగా చాలా బాగుంది. ఇలా యూనిసాక్ సంబంధించిన T606 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. మరి అంటూ బెంచ్ మార్క్ స్కోర్ ప్రకారం బాగానే ఉంటుంది అంటున్నారు. కానీ ఈ ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే దాదాపు 6,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే మొబైల్ దొరుకుతుంది. దీనిలో మనకు UFS 2.2 స్టోరేజ్ని ప్రొవైడ్ చేశారు. విత్ 128GB స్టోరేజ్, 4GB ర్యామ్ దొరుకుతుంది, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ దొరుకుతుంది. ఎలాగో టైప్ సి అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది అనుకోండి. 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది. సో ఇలా చూసుకున్నట్టయితే మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. 5000 mAh బ్యాటరీ ఉంది. మరి ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసేసి మొబైల్ మీరు డిజైన్ చూసినట్టయితే ఈ మధ్యకాలంలో అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి ఇలా ఈ కెమెరా డిజైన్ అనేది బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఐఫోన్ లాగా కనిపించే విధంగా చేస్తున్నాయి. అయితే మొబైల్ గురించి మాట్లాడేది ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఇది మన ఇండియన్ బ్రాండ్. సో కాబట్టి మనం ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి ఈ మొబైల్ ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే లావా యువా 3 మొబైల్. మరి బాక్స్ పైన డిజైన్ మీరు చూడొచ్చు. మరి బాక్స్ బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్స్ నేను ఇంతకుముందు మీకు చెప్పాను. సేమ్ అదే UFS 2.2 ప్లస్ అంటూ స్కోర్ గురించి మాట్లాడితే 200Kకి ప్లస్ పైగా ఉంటుందని చెప్తున్నారు. 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంటుంది, 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు గ్లాసీ బ్యాక్ డిజైన్ ఉంటుందని చెప్తున్నారు. Android 13 తోటి వస్తుంది. అంతేకాకుండా Android 14 అప్డేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. మరి దీని ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 6,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఇది ఉంటుంది. మరి ఆ ప్రైజింగ్లో వీళ్ళు ఇటువంటి ఫీచర్స్ ఇవ్వడం మంచి విషయమే. సో మరి ఫటాఫట్ దీని యొక్క సీల్ని అయితే నేను ఇక్కడ బ్రేక్ చేసేస్తున్నాను. మరి బ్రేక్ చేసిన తర్వాత ఈ బాక్స్ని ఇట్లా ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు మరి వీళ్ళు కాస్ట్ కటింగ్ చేయకుండా మనకు బ్యాక్ కేస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు, ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు. మరి దీని లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే మొబైల్ ప్లస్ సర్వీస్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఉంది. దాని తర్వాత ఇక్కడ దీనికి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకు 18 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఏది కూడా మనం కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు, అన్నీ మనకు మొబైల్ తోటే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇది దీన్ని మొబైల్ కవర్లో ప్యాక్ చేశారు. ఈ కవర్లో నుంచి మనం దీన్ని బయట తీసినట్టయితే మంచి గ్లాసీ డిజైన్ తోటి ఈ మొబైల్ అనేది అయితే కనిపిస్తుంది, సాలిడ్ కనిపిస్తుంది. నా చేతిలో 128GB స్టోరేజ్ ఉంది. మరి బ్యాక్ సైడ్ నుంచి మీరు దీని డిజైన్ గురించి మాట్లాడినట్టయితే నాకు కలర్ అనేది బాగా కనిపించింది. అంటే కొంచెం స్టైలిష్ కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ ఈ కెమెరా డిజైన్ కూడా మీరు ఆల్రెడీ ఇంతకుముందు చాలా మొబైల్స్లో చూసారు. ఇక్కడ LED ఫ్లాష్ని ప్రొవైడ్ చేశారు. ఇటువంటి సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాల్యూమ్ రాకర్స్ కమ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని, పవర్ ఆన్ బటన్ ఇదే. పైవైపు ఎటువంటి బటన్స్ లేవు. కింద వైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్, 3.5mm జాక్ ఉంది. మరి పెద్ద పెద్ద బ్రాండ్స్ 3.5mm జాక్ని ఎగరగొడుతూ ఉంటాయి. మరి వీళ్ళు తక్కువ బడ్జెట్లో దీన్ని కూడా వదిలిపెట్టలేదు. మరి మొబైల్ని నేను పవర్ ఆన్ చేసేసాను. బ్రైట్నెస్ కూడా నాకు బాగానే అనిపిస్తుంది. ప్లస్ నాకు ఇంకోటి బాగా అనిపించింది ఏంటి తెలుసా, ఇక్కడ మనకు ఏదో నాచ్ డిస్ప్లే కాకుండా పంచోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు చూసారా. సో అది నాకు బాగా అనిపించింది. సో మరి ఇంకోటి మీరు చూసినట్టయితే చుట్టూ బెజిల్స్ లేవు, కానీ కింద వైపు మాత్రం కొంచెం బెజిల్స్ ఉంటాయి. ఇక మరి మనం ఈ ప్రైజింగ్లో ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏముంటుంది అంతేగా. మరి ఒకసారి సిమ్ ట్రైన్ కూడా బయట తీసి చూద్దాం. దీనిలో మనము 2 సిమ్స్ని మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మరి మొత్తానికి స్టోరేజ్ ప్రాబ్లమ్స్ ఉండవు. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు దీని ఆండ్రాయిడ్ వర్షన్ కనిపిస్తుంది చూడండి. ఇది Android 13 తోటి వచ్చింది. కాకపోతే వీళ్ళు Android 14 ఇస్తా అని చెప్తున్నారు. మరి ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటారో లేదో చూడాలి. UI గురించి మాట్లాడితే చాలా క్లీన్ UI, బ్లోట్వేర్స్ ఏమి ఉండవు. అదే ఇక్కడ కనిపిస్తుంది. స్క్రీన్ కూడా బాగానే రెస్పాండ్ అవుతుంది. మరి తక్కువ బడ్జెట్ ఫోన్ కదా అని చెప్పేసి అలా ఇలా ఏం లేదు. ఇక కెమెరా గురించి మాట్లాడినట్టయితే నాకు తెలిసి నార్మల్ ఫొటోస్ వస్తాయి, 1080p వీడియోస్ అయితే రికార్డ్ అవుతాయి. ఇక్కడ మన వీడియో క్వాలిటీలోకి వెళ్తే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనము 1080p 30fpsలో బ్యాక్ క్యామ్ యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి సెల్ఫీ క్యామ్లో కూడా అదే ఉంటుంది. 1080p ఫుల్ HD వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. కొన్ని శాంపుల్స్ని అయితే చూడండి. ఇక ఫొటోస్ని అయితే ఇస్తుంది, కానీ నా లిప్స్ని మాత్రం మొత్తం ఎర్రగా వేసి పడేసింది. సో మరి ఇంత రెడ్గా అయితే లేవు. మరి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ అదంతా బాగానే ఉంది. కాకపోతే కెమెరా పరంగా చూసుకున్నట్టయితే కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా కొన్ని శాంపుల్స్ మీరు చూసేయండి. నెక్స్ట్ మన సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో మనం చూసినట్టయితే ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేస్తుంది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేస్తుంది. జనరల్గా తక్కువ బడ్జెట్ మొబైల్ జనాలు ఎందుకు కొనుక్కుంటారంటే అదే వాట్సాప్ చూడడానికి, వీడియో కాల్ చేయడానికి, ఇట్లా యూట్యూబ్లో రీల్స్ చూడడానికి అయితే ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ మరి డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే నాకు డిస్ప్లే అనేది బాగానే అనిపిస్తుంది. అన్ని కలర్స్ అనేవి బాగానే కనిపిస్తున్నాయి. సౌండ్ కూడా నాకు లౌడ్గా అనిపించింది. సోరాలు చూసుకున్నట్టయితే ఎవరైతే ఎక్కువగా ఇందులో కంటెంట్ వాచ్ చేయడానికి మొబైల్ తీసుకుంటూ ఉంటారో ఈ ప్రైజింగ్లో మీకు బాగానే అనిపించే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ యొక్క డిజైన్ బాగుంది. ఇట్లా ఐఫోన్ లాంటి డిజైన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. డిస్ప్లే కూడా నాకు బాగానే అనిపించింది. సౌండ్ కూడా బాగానే అనిపించింది. స్టోరేజ్ ప్రాబ్లమ్స్ కూడా లేవు. మెమరీ కార్డ్ని కూడా ఎక్స్పాండ్ చేసేసుకోవచ్చు. స్టాక్ ఆండ్రాయిడ్ని ప్రొవైడ్ చేశారు. అంటే క్లీన్ యూఐని ప్రొవైడ్ చేశారు. ఎటువంటి బ్లోట్వేర్స్
లేవు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే మరి తక్కువ బడ్జెట్లో కొనుక్కోదగ్గ మొబైలే ఇది. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.